ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబోతున్న తరుణంలో ఆయనకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయా? ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ట్రంప్కు అతిపెద్ద సవాల్ విసురుతోందా? దీంతో ఈ సమస్యను ట్రంప్ ఎలా పరిష్కరించబోతున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొంది. మరి రష్యా ఉక్రెయిన్ మధ్య ఎలా రాజీ కుదర్చబోతున్నారు ట్రంప్? ఈ రాజీ కోసం ట్రంప్ ఎలాంటి వ్యూహాన్ని రచిస్తున్నారు? ట్రంప్ దౌత్యం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లెట్స్ వాచ్ ది స్టోరీ. యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్తో ట్రంప్ చర్చలు జరుపుతారా? మాస్కోకు సరెండర్ కావాలని కీవ్పై ట్రంప్ ఒత్తిడి తెస్తారా? ట్రంప్ దౌత్యం ఎవరికి ఇబ్బందులు తేబోతోంది? అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే సమావేశం కానున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. తనను కలిసేందుకు పుతిన్ ఆసక్తిగా ఉన్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఈ భేటీపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ట్రంప్తో పుతిన్ భేటీ అనంతరం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఓ కొలిక్కి వస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో విజయం తర్వాత పుతిన్ ట్రంప్కు మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని వార్తలొచ్చాయి. అయితే దీనిపై రెండు వైపుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఈసారి స్వయంగా పుతిన్తో భేటీపై ట్రంప్ స్పందించారు. President Putin wants to meet. He's said that even publicly, and we have to get that war over with. That's a bloody mess. Soldiers are being killed by the millions. I looked at some very graphic pictures yesterday. The soldiers that are being killed, you know, it's a flat field. The only thing that stops a bullet is a body. ప్రెసిడెంట్ పుతిన్ తనతో భేటీకి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. లక్షల మంది సైనికుల మరణాలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇటు రష్యా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యల్ని స్వాగతిస్తున్నామని, యుద్ధానికి ముగింపు పలికే ఏ చర్చలు జరిపేందుకైనా అధ్యక్షుడు పుతిన్ సిద్ధంగా ఉన్నారని ప్రకటించింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఆయన బృందం పుతిన్తో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. పుతిన్తో ఫిబ్రవరిలో భేటీ ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2018లో పుతిన్ ట్రంప్ భేటీ జరిగింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ వేదికలపై ఈ ఇద్దరు నేతలు కలిశారు. కరోనా సమయంలో ట్రంప్ పుతిన్ మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయని ప్రచారం జరిగింది. ట్రంప్ వైట్ హౌస్ ను వీడిన తర్వాత కూడా పుతిన్తో దాదాపు 7 సార్లు చర్చలు జరిపారని అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈసారి ట్రంప్ పుతిన్ భేటీ చారిత్రాత్మక భేటీ కాబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఇప్పటికే డిఫెన్స్ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాకు తన ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేసిన కీత్ కెలాగ్ సలహాలు ట్రంప్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. యుద్ధం విషయంలో కీత్ కెలాగ్ పలు కీలక సూచనలు చేశారు. రష్యా యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్లోని కీలక భూభాగాలను రష్యాకు ఇచ్చే విధంగా ఒప్పిస్తే ఈ యుద్ధానికి ముగింపు పలకచ్చని కీత్ కెలాగ్ ట్రంప్ ముందు ప్రతిపాదనలు ఉంచారు. మరోవైపు ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి భారీ ప్యాకేజీ ప్రకటించాలన్న ప్రతిపాదన కూడా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలో రష్యాకు ఏ మేరకు లాభం చేకూర్చినా ఉక్రెయిన్కు మాత్రం నష్టం చేకూరుస్తాయన్న అంచనాలు ఉన్నాయి. కీలక ప్రాంతాలను రష్యాకి ఇవ్వాలన్న ప్రతిపాదనలకు జెలెన్స్కీ అంగీకారం తెలపరని ప్రచారం జరుగుతోంది. అమెరికా ప్రతిపాదనలకు అంగీకారం తెలపకపోతే గడిచిన 3 ఏళ్లుగా అందిస్తున్న సాయాన్ని నిలిపేయాలని ట్రంప్కు కీత్ కెలాగ్ సూచించారు. అయితే పుతిన్తో ట్రంప్ భేటీ తర్వాత కూడా యుద్ధం ఆగకపోతే ఉక్రెయిన్ యూరోప్ దేశాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్కు యూరోప్లోని అనేక దేశాలు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఫ్రాన్స్ ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తోంది. అయితే అమెరికా తమ మద్దతును ఉపసంహరించుకుంటే ఫ్రాన్స్ ఎలా వ్యవహరిస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్కు ఆర్థిక సాయాన్ని పెంచారు. ఇటు ఆయుధాలను కూడా భారీగా ఉక్రెయిన్కు పంపిస్తున్నారు. అమెరికా పంపిస్తున్న ఈ ఆయుధాలతోనే రష్యాను ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్న ఉక్రెయిన్ ఆయుధాలతో పాటు ఆర్థిక సాయం నిలిచిపోతే పోరాడటం కష్టమేనన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ట్రంప్ పుతిన్ కంటే తమ వైపే నిలుస్తారన్న ధీమాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యక్తం చేశారు. బైడెన్ లాగా ట్రంప్ కూడా ఉక్రెయిన్కు అండగా ఉంటారని అన్నారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ఏ విధంగానైనా చెక్ పెట్టి అమెరికా కోల్పోతున్న $1,000 కోట్ల ఆదా చేసుకోవాలని చూస్తున్నారని రిపబ్లికన్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పుతిన్తో మొత్తం 5 సార్లు భేటీ అయ్యారు. వ్యక్తిగతంగా కూడా పుతిన్తో ట్రంప్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అమెరికా రష్యా మధ్య వ్యూహాత్మక ఆధిపత్య పోరు నడుస్తున్న వ్యక్తిగత అనుబంధాల దృష్ట్యా ట్రంప్ పుతిన్కే మేలు చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అయితే ట్రంప్ పుతిన్ భేటీపై
భేటీపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాని నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఎక్కడ కలుస్తారన్న చర్చ జరుగుతోంది. అమెరికా, రష్యాలకు మిత్రదేశంగా ఉంటున్న దేశంలో ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్ల భేటీ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో యూరోప్లో స్లోవేకియా పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అధ్యక్షుడు పుతిన్తో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫీకోకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటు అమెరికాతో కూడా స్లోవేకియా మంచి సంబంధాలు నెరుపుతోంది. దీంతో స్లోవేకియాలోనే ఈ భేటీ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. అయితే అమెరికా, రష్యాలు భారత్లో చర్చల అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రష్యా అధికార వర్గాలతో సంబంధం ఉన్న చాలా మంది ఈ సమావేశం భారత గడ్డపై విజయవంతమవుతుందని నమ్ముతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అమెరికా దాని మిత్రపక్షాల ఒత్తిడికి తలగ్గకుండా భారత్ నిష్పాక్షికమైన స్వతంత్ర వైఖరిని అవలంబించింది. భారత వైఖరి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ 2025లో భారత్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్లో పర్యటించారు. ప్రపంచ దేశాల్లో భారతదేశ స్థానం, దౌత్యపరమైన పాత్ర శాంతి కోసం ఆశలు రేకెత్తించే ఒక ఆదర్శ వేదికగా మారింది. అయితే అధికారికంగా ఇంకా క్రెమ్లిన్ వర్గాలు ఈ అంశాన్ని ధృవీకరించాల్సి ఉంది. రష్యాలో ఉన్న టీవీ9 ప్రతినిధి మనీష్ ఝా క్రెమ్లిన్ వర్గాలను సంప్రదించారు. కానీ సమాధానం ఇంకా రావాల్సి ఉంది. మొత్తంగా ట్రంప్ పుతిన్ భేటీ యుద్ధాన్ని ఆపుతుందో లేదో చూడాలి. ట్రంప్ యుద్ధాన్ని ఆపేందుకు పట్టుదలతోనే ఉన్న ఉక్రెయిన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుంటుందా లేదా అన్న ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి.